మమ్మలను నిర్దోషులుగా చేయటానికి మీరు చనిపోయారు. మాకు స్వస్థతని ఇవ్వడానికి చనిపోయారు. నరకమును తప్పించడానికి సిలువలో మీరు బలియాగమయ్యారు. నరకమును తప్పించారు నాయన. నిత్య జీవం ఇచ్చారయ్యా. అశాశ్వతమైన జీవితం నుండి శాశ్వత జీవాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగమ ద్వారా మమ్మలను సమీపస్తులుగా సమాధానం ఇచ్చావు, సమీపస్తులుగా చేసావు, నిర్దోషులుగా చేసావు, పాపములను క్షమించావు, పాప క్షమాపణ ఇచ్చావు, నిత్య జీవమునిచ్చి రాజ్యం ఇచ్చావు మా తండ్రి. మా ప్రభువానికి స్తోత్రాలు. ఇకనైనా క్రీస్తు కొరకు సాక్షులుగా మేము జీవించడానికి, నీ ప్రేమను ప్రకటించడానికి సహాయం చేయమని ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభువును, రక్షకుడును, జీవాధిపతి అయిన యేసయ్య ఘన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. చెబుదాం అందరూ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం